దేనికి చేయమంటారో తెలుసా అండి ఏకాదశి వ్రతం? ఏకాదశి వ్రతం యథార్థంగా చెప్పాలంటే మృత్యుకాలమునందు పరమేశ్వరుని యందు మనసు నిలబెట్టడానికి ఒక తర్ఫీదు. ఎందువల్ల అంటారేమో, తెలిసి మృత్యు వచ్చేస్తోంది అనుకున్నప్పుడు మొదట పోయేది ఏదంటే ఆహారమే పోతుంది. ఏదో అనారోగ్యం వచ్చింది, ఎక్కడ పడుకోబెట్టారు తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. ఆహారం పెట్టరు. వాడు దరిద్రుడై కాదు, ఇంట్లో లేక కాదు, ఇంట్లో వాళ్ళు వండుకు తినక కాదు, ఆయనకి పెట్టవద్దని చెప్తారు. ఆయనకి సిలైన్ ఒకటే ఎక్కిస్తూ ఉంటారు. శుష్కించిపోతూ ఉంటాడు, నీరసపడిపోతూ ఉంటుంది ప్రాణం. పదార్థమును పుచ్చుకోకపోవడం చేత శరీరంలో కలిగేటటువంటి వ్యగ్రతకి ఓర్చి మనసు ఈశ్వరుని పాదముల దగ్గర పెట్టడాన్ని జీవితంలో ఏకాదశి వ్రతంగా అనుష్ఠించడం అలవాటైన వాడికి అంత్యకాలమునందు ఈశ్వరుని యందు మనసు పెట్టడం తేలికవుతుంది. అసలు ఏకాదశి వ్రతం అందుకు చేయమంటారు. ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ప్రయోజన సిద్ధి ఉంటుంది. దాన్ని తెలుసుకుని చేసినప్పుడు ఏకాదశి వ్రతం ఈశ్వరుణ్ణి చేరడానికి ఇది ఈశ్వరుడిచ్చిన తెప్ప కాబట్టి, ఇది వెళ్ళిపోవడం తథ్యం కాబట్టి, ఇది వెళ్ళిపోయే సమయంలో సాధారణంగా ఉండేటటువంటి లక్షణాలు ఏవి ఉంటాయో వాటన్నిటినీ జయించగలిగినటువంటి శక్తిని ఏకాదశి వ్రతంలో పొందాలి. ఈ కన్ను చూడగలిగి చూడకుండా ఉంచాలి. ఎందుకనంటే ప్రాణోత్క్రమణ సమయమునందు ఈ కన్ను చూడగలిగిన శక్తిని కోల్పోతుంది. కోల్పోయినా మనసు ఈశ్వరుని యందు పెట్టాలి. ఆ నిస్త్రాణ పొందుతున్న కొద్దీ ఆఖరి శ్వాస వరకు ఈశ్వరుని యందు పెట్టగలిగిన లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏకాదశి వ్రతం అంత బాగా చెయ్యగలిగినటువంటి స్థితిని పొందితే. అంతేకాని ఏకాదశి ఉపవాసం చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతే ఏకాదశి వ్రతం ఎలా అవుతుంది? అన్నం మానేశాడు అనుకోవాలంతే. ఏకాదశి వ్రతం అంటే మీరు ఆ 24 గంటల కాలంలో మీ మనస్సుని ఎంత బాగా నిగ్రహించి తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టగలరు. 5 నిమిషాలు ఉండదు, 24 గంటలు మీకు మీరు పరిశీలనం చేసుకోవాలి. ఎంతసేపు ఉంటోంది? ఆకలిసినా ఉంటోందా? చూడద్దు అని కంటిని చూడద్దని చెప్పినా సరే ఉంటోందా? లోపల నుంచి అబ్బా ఎంతసేపు చదువుతావు ఈ భాగవతం, ఎంతసేపు చేస్తావు ఈ భజన, కాసేపు టీవీ చూద్దాం అంటుంది, చూడ్డానికి వీల్లేదు అని మీరు నియంత్రించి కూర్చోపెట్టడం ఒక ఎత్తు. అందుకే ఏకాదశి వ్రతం కొంతవరకు దేనికి పనికొస్తుందంటే నిషిద్ధ కర్మాచరణము చెయ్యకుండా ఆపుతుంది. చెయ్యవద్దన్న పనిని చెయ్యకుండా ఉండడమే చాలా కష్టం అండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తారు అనుకుంటున్నారు? బయట ఉన్న వాళ్ళు కూర్చోవడానికి ఒక టీవీ పెడతారు, లోపల పడుకున్న వాడికి టీవీ ఉండదు, అదే బాధ. కానీ ఏకాదశి వ్రతం చేసిన వాడు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణోత్క్రమణం అలా ఉంటుంది. అకస్మాత్తుగా వస్తే దాని అదృష్టం వేరు. అనాయాసైన మరణం వినా దైన్యేన జీవితం. కానీ కాలంలో వచ్చేటటువంటి మృత్యువునకు సిద్ధపడిన వాడు చెయ్యవలసిన వ్రతం నిజానికి ఏకాదశి వ్రతం. అందుకే దాన్ని దుర్లభమని ఎందుకంటారో తెలుసా అండి? అసలు ఆ కోణంతో ఎవడూ చేయడం సాధ్యం కాదు. ఏకాదశి వ్రతం అంటే ఏదో పుణ్యం వస్తుందని చేయడం కాదు. ఏకాదశి వ్రతం అంటే అంత సత్యమునందు నిలబడి చేయగలగాలి. కాబట్టి రాక్షసత్వం అనగా ఈశ్వరుడు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తిని అంతటినీ భోగమునకే వినియోగించుట. చూడడానికి కళ్ళిచ్చాడు, ఈశ్వరుడు ఏవి చూడొద్దన్నాడో అదే చూడడం. ఈశ్వరుడు చెవులిచ్చాడు, ఏవి వినొద్దన్నాడో అవి వినడం. ఈశ్వరుడు నాలుకిచ్చాడు, ఏవి మాట్లాడొద్దన్నాడో అవే మాట్లాడడం. ఈశ్వరుడు రసేంద్రియాన్ని ఇచ్చాడు, ఇలా తినకు అని ఈశ్వరుడు ఏం చెప్పాడో అభక్షభక్షణం లోభ అగమ్య గమనం తథా అంటారు వ్యాస మహర్షి దేవి భాగవతంలో. వెళ్ళకోవడం చోటికి వెళుతూ ఉండడం, తినకోవడం చోట తింటూ ఉండడం, ఇలా జీవితం గడిచిపోతూ ఉండడం. ఈశ్వరుడిచ్చిన శక్తి దేనికి పనికొచ్చింది అంటే నిషిద్ధ కర్మాచరణమునకు పనికొచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు? ఎక్కడో ఉంటాడో, ఆయన ఏదో చేస్తుంటాడని మీరు అనకండి. నిషిద్ధ కర్మాచరణమునకు మాత్రమే తన శక్తిని ఖర్చు పెట్టడం తప్ప అసలు నిషిద్ధ కర్మని భంజిద్దామన్న ప్రయత్నము లేనివాడెవరో వాడే రాక్షసుడు. కాబట్టి ఇప్పుడు వృషభాసురుడు రాక్షసుడు కాబట్టి ఆయన పూజ చేయడని మీరు అనకూడదు. రాక్షసులు పూజ చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా అండి?
లోకాన్ని పాడు చేసేవాడికి శక్తి కావాలి. నేను వాడు ఈశ్వరుడు గుడికి వెడతాడు, వాడు పూజలు చేస్తాడు, వాడికి ఈశ్వరుడు శక్తిని ఇస్తాడు. ఆయనకేమి కర్మఫల ప్రదాత, ఆయనకేమి రాగద్వేషాలు ఉండవు. ఆయన శక్తిని ఇస్తాడు, దాన్ని దుర్వినియోగం చేస్తే ఉపాధిని పడగొడతాడు. పూజ చేసినప్పుడు ఇచ్చేయడం, పాడు చేసినప్పుడు తీసేయడం ఆయన కర్తవ్యం ఆయనది. అందుకే ఆయనకి ఆకర్షణ ఉండదు, వికర్షణ ఉండదు. కాబట్టి అటువంటి వృషభాసురుడు అధోముఖ సాలగ్రామాన్ని ఉపాసన చేశాడు. చాలా గొప్ప భక్తితో ఉపాసన చేసి అనంతమైన శక్తిని పొందాడు. ఇప్పుడు ఆ శక్తిని దేనికి వాడాడు అంటే తన భోగము కొరకు వాడుకున్నాడు. ఎవరెవరు ఈశ్వరుని యందు మనసు పెట్టి ఈ భోగములు మాకు అక్కర్లేదన్నారో వాళ్ళే ఆయనకి శత్రువు. మీరు చూడండి, కొంతమంది ప్రయత్నపూర్వకంగా భగవన్ మార్గంలో ఉన్న వాళ్ళని విమర్శించడమే మార్గంగా ఉంటారు. ఎందుకో తెలుసా? వాడి బాధల్లో ఏమిటంటే వాడు మనలా ఎందుకు ఉండడం. ఆయన అవన్నీ మానేసి వాడితో తిరిగాడు అనుకోండి, చాలా మిత్రుడైపోతాడు. ఆయన తప్ప ఎలా చేయకూడదంటాడు, అందుకని ఈయనంటే ఆయనకి పడదు. ఇవి రెండు కలిసే మార్గాలు కావు. కానీ కలవడు అని సల్లక్షణం ఉన్నవాడు, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు కలవడం మానకూడదు, తాను కలిసే ప్రయత్నం చెయ్యాలి. ఈశ్వరానుగ్రహం లేక పాడైపోయేవాడు భగవద్భక్తి తత్పరుడితో కలిసి ఉండలేడు. కలిసి ఉండలేకపోవడమే జీవుడు నశించిపోతున్నాడు అనడానికి గుర్తు. ఎందుకంటే అసలు మొట్టమొదట మీరు సత్పురుష సాంగత్యాన్ని అంగీకరించగలగాలి. సత్పురుష సాంగత్యం నాకు అక్కర్లేదు అని వదిలేశారు, జీవయాత్రలో మీరు చాలా గొప్ప విషయాన్ని జారవిడి చేసుకున్నారు అని గుర్తు. కాబట్టి వృషభాసురుడు భోగములను అనుభవిస్తూ ఆ భోగములను అనుభవించకుండా నియంత్రించుకునే వాళ్ళు ఎవరున్నారో అటువంటి ఋషులను ఖేద పెడుతూ ఉంటాడు. వాళ్ళెవరిని ఆశ్రయిస్తారు? వాళ్ళకి శక్తి ఉంటుంది. అది మీరు ఒక పురాణాన్ని అర్థం చేసుకోవలసిన విధానం. అది వాళ్ళకి శక్తి లేకపోవడం ఏమి ఉండదు, వాళ్ళు తపస్సు చేశారు. వాళ్ళు కూడా ఒక్కసారి శాపవాక్కు విడిచిపెట్టగలరు, నువ్వు నశించిపోవుదువుగాక. వాళ్ళ వాక్కే వాళ్ళకి ఆయుధం, వెంటనే పడిపోతాడు. కానీ వాళ్ళు అలా అనరు. ఎందుకనరో తెలుసా? ఈ శక్తిని మాకెవడిచ్చాడో ఆ శక్తిని మేము వాడి దగ్గర నుంచి పొందింది మేము ఇంకా భక్తితో ఊంచుకుని వాడిలో కలిసిపోవడానికే తప్ప ఉద్ధతితో ఇలాంటి వాళ్ళ మీద శాపాలు పెట్టడానికి కాదని నమ్ముతారు. మరి అప్పుడప్పుడు శాపాలు ఇస్తారు కదండి అని మీరు అనొచ్చు నన్ను. శాపము అనుగ్రహము. వాళ్ళు చేసినటువంటి పనికి కొన్ని కోట్ల జన్మలు పాడైపోవలసినటువంటి స్థితిని పొందితే జాలిపడి అయ్యో వీడు ఎంత పాడైపోతాడో అని ఒక్క జన్మతో వాడు ఆ పాపాన్ని పోగొట్టుకుని పశ్చాత్తాపం పొందేటట్టుగా ఋషి అనుగ్రహించి విడిచిపెట్టినది శాపవాక్యే. అందుకే శాపమునందు అనుగ్రహం ఉంటుంది, ఋషి శాపంలో ఈశ్వరుడి సంహారంలో కారుణ్యం ఉంటుంది. ఇది చాలా చాలా జాగ్రత్తగా మీరు పరిశీలనం చేసి పట్టుకోవాల్సిన లక్షణం. రాముడు చాలామందిని చంపేశాడు. రాముడు చాలామందిని చంపేశాడు కాబట్టి రాముడు ధూర్తుడని మీరు అనకూడదు. రాముడు చంపడంలో కారుణ్యం ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? డాక్టర్ గారు మీ ఒంట్లోనే పుట్టిన పుండుని డాక్టర్ గారు కత్తిపెట్టి కోసేస్తారు. కోసేయడంలో డాక్టర్ గారికి మీకు ఏమైనా కక్ష ఉందా? ఆ పుండు కోస్తే తప్ప మిగిలినటువంటి శరీరం నిలబడదు. ధర్మమును పాడు చెయ్యడానికి ఎవడు ఏ ఉపాధిని వాడుకుంటున్నాడో ఆ ఉపాధిని పడగొట్టేస్తే తప్ప వాడు అక్కడతో ఆ పాపాలు పోవు. లేకపోతే వాడు అలా చేసుకుంటూ పోతాడు ఇంకా లోపల జీవుడు. కాబట్టి ఆ ఉపాధి నుంచి వాడిని విడిపించేస్తాడు. ఆ విడిపించడం వాడి యందు కారుణ్యం. అలా వాడి వలన మిగిలిన వాళ్ళు పాడవకుండా రక్షించడం వాడిని చంపడంలో అవతల వాళ్ళని రక్షించే కారుణ్యం. కాబట్టి ఈశ్వరుడు చేసేటటువంటి సంహారమునందు కూడా కారుణ్యమే ఉంటుంది. అందుకే దాశరథి కరుణాపయోనిధి అన్నారు గోపరాజు గారు. తత్వం అర్థమైన వాడి యొక్క పరిశీలనం ఒకలా ఉంటుంది, తత్వం అర్థం కానివాడి పరిశీలనం ఎప్పుడూ కథకి మాత్రమే కట్టుబడుతుంది. ఇప్పుడు ఈ ఋషులందరూ ఈశ్వరుడికి చెప్పారు, అయా వీడు చాలా ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడు, మిమ్మల్ని ఆరాధన చేసి పొందిన శక్తి ఏదుందో దాంతో మమ్మల్ని బాధ పెడుతున్నాడు. కాబట్టి మేము మిమ్మల్ని నమ్ముకున్నాం, మీరే మమ్మల్ని రక్షించాలి. ఏం మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా? మేము అలా రక్షించుకోం, మీరు మమ్మల్ని రక్షించాలి.
ఇది వాళ్ళకు ఉండేటటువంటి పరమభక్తి. అందుకే బాలుడితో పోలుస్తారు దత్తాత్రేయ స్వామి వారు. నాకు బాలుడు గురువు అన్నారు. చిన్నపిల్లవాడు ఏదైనా ఇబ్బంది వస్తే వాడు ఆ పాటికో రాయి తీసి కుక్క మీద విసిరగలిగినా కుక్క భౌ అంటే పరిగెత్తుకుంటే అమ్మా అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు తప్ప, వాడు మనం రాయి తీసి కుక్కను కొడదామని ఓ 12 ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది. ఓ 5-6 ఏళ్ల వయసులో వాడికి ఏదొచ్చినా ఆపద అమ్మా నాన్న అని పరిగెడతాడు. అలా ఏ ఆపదొచ్చినా ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడి నోటి వెంట వచ్చే మాట ఈశ్వరా అని. ఈశ్వరా మీరే నన్ను చూడాలంటాడు. అంతేకాని తన ప్రయత్నం ఈశ్వరానుగ్రహం కోసం అంతే తప్ప నా ప్రయత్నమే ఫలిస్తుందని చేయడు. ఆ ప్రయత్నమునకు పురుషకారముగా ఈశ్వరానుగ్రహము కలవాలంటాడు. ఇదే సీతమ్మ తల్లి రామాయణంలో కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది. చెయ్యవలసిన ప్రయత్నం చేసినా ఈశ్వరానుగ్రహం కలిసి వస్తోందా? ఈశ్వరానుగ్రహము కూడా కలిస్తే తప్ప సముద్రమంత మీ పరిశ్రమ బిందువంత ఈశ్వరానుగ్రహము కలవని నాడు ఫలించదు. కేవలము పురుష ప్రయత్నమే అన్నిటినీ సాధించగలిగితే లోకంలో సంకల్పాలు చేసిన వాళ్ళందరూ కూడా వైఫల్యమును పొందవలసిన అవసరం లేదు. మరి వైఫల్యమును పొందుతున్నారు అంటే కారణం ఈశ్వరానుగ్రహము కలిసి రాలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈశ్వరుడి యొక్క పాదములు పట్టుకుని ప్రార్థన చేశారు. ఈశ్వరుడు అన్నాడు, వాడు శక్తిని దుర్వినియోగం చేస్తున్నాడు, మీరు మీ శక్తిని దుర్వినియోగం చేయకుండా నా యందు బుద్ధి పెట్టుకున్నారు. కాబట్టి మిమ్మల్ని రక్షించవలసిన బాధ్యత ఇంకా ఉపాధిలో ఉండి ఇంకా పాపములను మూట కట్టుకుని జీవుడు నశించిపోయేటటువంటి స్థితిని పొందకుండా వాణ్ణి రక్షించవలసినటువంటి కర్తవ్యం నా మీదే ఉన్నాయి. కాబట్టి నేను అలాగే మిమ్మల్ని అతన్ని కూడా అనుగ్రహిస్తాను. మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టగలరు, వృషభాసురుణ్ణి చంపేయడం ఒకళ్ళని రక్షించడానికి ఒకరి పట్ల మోదం ఇంకొకరి పట్ల ద్వేషం కాదు. ఈశ్వరుడికి వారి యందు కూడా కారుణ్యమే, రాక్షసుని యందు కూడా కారుణ్యమే. ఇప్పుడు ఆయన మధ్యాహ్న ఆరాధనా సమయమునందు ఒక రూపముతో ప్రత్యక్షమయ్యాడు. ఈశ్వరుడు అంతటా ఉంటాడు, ఒక రూపాన్ని పొందితే ప్రత్యక్షమయ్యాడు, అవతరించాడు అంటారు. సంతోషించాడు వృషభాసురుడు. ఆయనకున్న లక్షణం ఏమిటంటే ఈశ్వరుడు కనబడితే నమస్కారం చేస్తాడు, ఎందుకంటే ఆయన శక్తివంతుడని తెలుసు. కానీ బుద్ధి ఎప్పుడూ గడ్డి తిని ఉండడమే రాక్షస లక్షణం. ఇప్పుడు ఈశ్వరుడి పాదాల మీద పడ్డాడు, స్తోత్రం చేశాడు, నమస్కారం చేశాడు. ఏం కావాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ అని పిలిచాడు. ఆయన నిజంగా ఎన్ని విషయాలు తెలుసుకున్నాడో చూడండి. విష్ణువు కేశవుడు అన్నాడు. ఆయన కేశవుడు అంటే పరబ్రహ్మము అని. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటాం మనం. కేశవ అన్న శబ్దంలో ఉండేటటువంటి అక్షరముల యొక్క శక్తి చేత అది సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురి యొక్క శక్తుల సమాహారమైన పరబ్రహ్మమును సూచిస్తుంది. నీవు పరబ్రహ్మము అన్నాడు. అనంత, నీవు నిండని చోటు లేదు, నువ్వు అంతటా ఉన్నావు అన్నాడు. గోవింద, నీవు రక్షకుడవు అన్నాడు. ఇన్ని తెలుసు ఆయనకి. ఇన్ని తెలిసి ఆయన ఏమన్నాడో తెలుసా అండి? కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ నచ మోక్షం నచ స్వర్గం పారమేశ్య పదం హరేహే అన్నాడు. నాకు మోక్షం అక్కర్లేదు. సో ఈశ్వరుడు కనబడితే అడగవలసింది అదే కదండి. కానీ అది వాడి అజ్ఞానం. వాడు అన్నాడు, నాకు మోక్షం అక్కర్లేదు, నాకు స్వర్గము అక్కర్లేదు. మోక్షం కన్నా కింద మెట్టు స్వర్గం కావాలనుకుంటున్నావేమో, భోగాలు కావాలనుకుంటున్నావేమో. భోగాల కోసం తిరుగుతున్నానని కదూ నన్ను అందరూ రాక్షసుడు అంటున్నారు. నాకు భోగాలు అక్కర్లేదు. భోగాలకు పరాకాష్ఠ స్వర్గలోకం, నాకు ఆ స్వర్గము అక్కర్లేదు అన్నాడు. అంటే ఎంతటి తమోగుణ స్థితో మీరు చూడండి. పారమేశ్య పదం హరేహే, నాకు బ్రహ్మగారి పదవి కూడా అక్కర్లేదు. మరి నీకేం కావాలి? నాకు యుద్ధ భిక్షాంచ దేహిమే, నాకు యుద్ధ భిక్ష పెట్టు, నీతో యుద్ధం చేస్తానన్నాడు. ఎంత రజోగుణ ప్రకోపమో చూడండి. ఒక్కొక్కడి యొక్క మనస్సు అలాగే ఉంటుంది. అయిందానికి కాందానికి ఏదో వాదిద్దామనేటటువంటి ఆలోచనే తప్ప తెలుసుకున్న విషయాన్ని మనం చక్కగా సాత్వికమైన బుద్ధితో ఆచరణలోకి తీసుకొద్దామన్న ఆలోచన ఎప్పుడూ ఉండదు. ఆచరణకి పనికిరాని వేదాంతం మీకు ఏ ఉపకారము చెయ్యలేదు, చెయ్యదు కూడా.
ఎన్ని విన్నారన్నది కాదు, ఎన్ని చదువుకున్నారన్నది కాదు, మీరు ఎంత అనుష్ఠిస్తారన్నదే వేదాంతంలో ప్రధానం. అనుష్ఠానం అసలు ఏమీ లేదనుకోండి, వాడు ఎందుకో పనికిరాడు. ఎన్ని తెలిసి ఉంటే ఎవడకు కావాలి? సంధ్యావందనం చెయ్యాలని తెలుసు, వాడు సంధ్యావందనం చేయడానికి పనికి వస్తుందా? ఎందుకో పనికిరాడు. అదే రాక్షసత్వం అంటే. కాబట్టి ఆయన అన్నాడు, యుద్ధ భిక్షాంచ దేహిమే, నాతో యుద్ధం చేయి, నాకు భిక్ష పెట్టు యుద్ధం. దానికేముంది, అలాగే రా. ఇద్దరు యుద్ధం చేశారు. తన శక్తిని అంతటినీ ఈశ్వరుడి మీద చూపించాడు. ఎక్కడదా శక్తి? ఆయన వలన వచ్చినదే. బలయుతులకు దుర్బలులకు బలవంతుడ నీకు నాకు బలమెవ్వరికి, అందరికీ బలం ఇచ్చేటటువంటి వాడు ఆయనే. కాబట్టి అది తెలుసుకోకుండా ఆయన మీద కలిగబడ్డాడు. ఏదో కాసేపు యుద్ధం జరిగింది. ఆయన అన్నాడు, బాగుంది, బాగానే యుద్ధం చేశాం, ఇంకా చాలు. యుద్ధం అన్న తర్వాత జయము అపజయము అని రెండు మాటలు ఉండాలి, లేదా సంధి ఉండాలి. సంధి ఉండడానికి నేను కోరుకున్నది కాదు, నువ్వు ఇప్పుడు కలవడం కుదరదు, నువ్వు నన్ను అడిగావు యుద్ధం, కాసేపు ఇచ్చాను. ఇప్పుడు జయము అపజయము రెండు మాటలు ఉండాలి. నాకు రెండవ మాట అన్వయం అవ్వదు, నేను అపజయం పొందడం అన్నది ఉండదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మంలో ఈశ్వరుడే ఓడిపోవడం, ఈశ్వరుడే చచ్చిపోవడం ఉండవు. ఈశ్వరుడే గెలుస్తాడు ఎప్పుడు. కాబట్టి జయమే అన్వయం అవుతుంది. నీకు అపజయం వస్తోంది. అపజయం అంటే ఓడి బ్రతకవిహ, నీ శరీరం పడిపోతోంది. నా చక్రధారల చేత నీ కుత్తుక కత్తిరిస్తున్నాను, విడిచిపెడుతున్నాను సుదర్శనాన్ని అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? అవును, నేను విన్నాను దాని గురించి. దాన్ని నువ్వు విడిచిపెట్టాక ఇక నేను ఉండను, కాబట్టి విడిచిపెట్టు. ఏమిటి సాధించినట్లు ఇప్పుడు ఆయన? కానీ ఒక్కటి మాత్రం సాధించాడండోయ్. ఆయన అన్నాడు, నువ్వు నా కంఠం కోసేసే ముందు ఒక్క వరం అడుగుతాను, అదొక్కటి అన్నాడు. ఈశ్వరుడు దయాళువు, నేనిచ్చేది ఏమిట్రా నీకని ఆయన అండవు. ఏం కావాలని అడిగాడు. శైలో మధబిదోస్థితి అన్నాడు. ఈ కొండ నా పేరుతో పిలవబడుగాక. ఇది ఎలా ఉంటుందంటే, వాడు చచ్చిపోయినా కూడా ఒరే మన ఇంటికి పెట్టిన పేరు మాత్రం మార్చకండి అంటాడు, ఈ ఇల్లు అమ్మకండి అంటాడు. వాడే వెళ్ళిపోయాక ఆ ఇల్లుంటే ఎవడకు కావాలా, ఇంటికి ఆ పేరుంటే ఎవడకు కావాలి, పేరు తీసేస్తే ఎవడకు కావాలి, ఎందుకు వచ్చిన అల్లరి? కానీ రాక్షస ప్రవృత్తి అన్నది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది, ఈశ్వర కారుణ్యం అన్నది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అందుకొచ్చింది ఆ గాథ కృతయుగంలో తప్ప అదేదో కథ కింద వినమని కాదు దాని ఉద్దేశం. అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని గ్రహించమని. నీ భక్తిని ఇలా పాడు చేసుకోకు, నీ భక్తిని ఆత్మోద్ధరణకి వాడుకో. శైలో వరం యయాచే వృషభ, నాకు నేను వరం అడుగుతున్నాను, ఈ కొండ నా పేరు మీద పిలవబడుగాక. దానికేముంది, అలాగే తథాస్తు. నీకు ముందు ఉంది, నీ తర్వాత ఉంటుంది. నీ పేరెడితే వచ్చిన నష్టం ఏమిటి? అలాగే పెట్టుకో.